తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే సద్విమర్శలు చేస్తూ మరి ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి అది అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు బలంగా పనిచేయాలని మనం కూడా కోరుకుందాం. ఇక అదేవిధంగా చూసుకుంటే వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి అని, దేశంలో 50% వైద్య సేవలు ఇక్కడే అందాలని చెప్పి మరి చెప్తున్నారు. దేశంలోని వైద్య రంగంలో 50%కి పైగా సేవలు తెలంగాణ నుంచి అందించాలన్న గొప్ప లక్ష్యంతో రాష్ట్రంలోని ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యారంగం అభివృద్ధికి వైద్య రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో హాస్పిటల్ నిర్మించిన ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అపోలో గ్రూప్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డితో పాటు యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణను మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకుందని, వైద్య రంగాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి వెల్లడించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకోనని ఒట్టేస్తావా? కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే కవిత మాటలకు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కవిత చెబుతున్నట్లు కేసీఆర్ ఎవరి బందీలో ఉన్నారని, కేసీఆర్ మన మనిషి మనసున్న మనిషా అని కవితలకు జవాబు ఇవ్వాలన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోనని కేసీఆర్ దేవుడిపై ఒట్టు వేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పై మరి గడువు తీరిందని, బీఆర్ఎస్ పైరి గడువు తీరిందని, ఇక ఆ పార్టీతో పని లేదని చెప్పి మరి విమర్శించడం అయితే జరిగింది. ఇక ఆంధ్ర యూనివర్సిటీకి 500 కోట్లు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. రైట్. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు వర్సిటీ అభివృద్ధికి 500 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. ఏయూకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉందని, ఎందరో మేధావులు శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే వచ్చారని వివరించారు. నోబెల్ బహుమతి గెలుచుకున్న సర్ సివి రామన్ సైతం ఇక్కడే చదువుకున్నారని గుర్తు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో చదివి దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రొఫెసర్లు కలిసి మరో 500 కోట్లు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంతా కలిసి ముందుకొస్తే ఈ నిధి సమరం కూడా మరి పెద్ద విషయం కాదన్నారు. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తే యూనివర్సిటీ ప్రపంచ స్థాయికి వెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారని ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే పోలీసులకు బర్త్డే గిఫ్ట్. మరి డీజీపీ మరి నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమైన శాంతి భద్రతలకు పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించే తెలంగాణ పోలీసులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డీజీపీ బి శివధర్ రెడ్డి తీపి కబురు అందించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలోని ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. హోదాతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ సౌకర్యం వర్తించనుంటుందని, శాంతి భద్రతలకు మరి శాంతి భద్రతలకు పరిరక్షణ, వీఐపీల బందోబస్తు, నేర నియంత్రణ వంటి విధుల్లో పోలీసుల తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారని, ఈ క్రమంలో వారు తమ కుటుంబ సభ్యులతో సమయం గడపలేకపోతున్నారన్న వాస్తవాన్ని డీజీపీ సందర్భంగా నొక్కి చెప్పారు. జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులను కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారని, దీనివల్ల వారి పట్ల ఉత్సాహం పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు. నిజంగానే పోలీస్ సోదరులందరూ కూడా మరి ఎంతో కష్టపడతారు. శాంతి భద్రతలు నెలకొల్పడంలో పోలీస్ అనేది ఒక సామాన్యుడికి మరి న్యాయాన్ని చేకూర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటారు. ఎంతో కష్టపడి తమ విధుల్ని నిర్వర్తిస్తుంటారు. వారి యొక్క మానసిక ఉల్లాసానికి ఇది చాలా మంచి పని. కాబట్టి శివధర్ రెడ్డి తీసుకునే నిర్ణయానికి మరి హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నట్లుగా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఏయూనే నా రాజకీయ పునాది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరొకసారి పునరుద్ఘాటించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఏయూ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తన రాజకీయ ప్రస్థానానికి వర్సిటీయే ఈ పునాది అని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు, థీసిస్లు ఇచ్చే కేంద్రాలుగా మాత్రమే మిగిలిపోకూడదని, అవి పరిశోధకులకు నిలయాలుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత విద్యాసంస్థలపైన ఉందని వెంకయ్య నాయుడు సూచించడం అయితే
జరిగింది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు. ఢిల్లీ వీధుల్లో తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పడుతుందని, మరి పార్లమెంట్లో మన గొంతు లేకపోవడం వల్ల వెధవులు కూడా రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై నోరు మెదపని రాష్ట్ర ఎంపీల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ తెలంగాణ పౌరుషం కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. భారత పాకిస్తాన్ విజయంతో తెలంగాణ ఏర్పాటును పోల్చిన ఆ ఎంపీని పెద్ద వెధవగా అభివర్ణిస్తూ అప్పుడు సభలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా 16 మంది ఎంపీలు మౌనంగా ఉండడం రాష్ట్రానికే సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ పౌరుషం లేని వారు ఎంపీలుగా ఉండే రాష్ట్ర ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే కనుక బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం సృష్టించి ఆ ఎంపీతో క్షమాపణ చెప్పించేవారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్తో కూడిన తెలంగాణ కోసం తాను అనుభవించిన మానసిక క్షోభను కొట్లాడి సాధించిన విజయాన్ని సందర్భంగా కేసీఆర్ అయితే గుర్తు చేసుకున్నారు. మరి కేసీఆర్ గారు సారు ఇవన్నీ బాగానే చెప్తున్నారు, భవిష్యత్తులో మీరు బీజేపీతో కలవరా, మేము ఒట్టేసి చెప్పండి రేవంత్ గారు అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం ఏం చెప్తారో మరి చూడాలి. ఇవన్నీ చెప్టాకి డైలాగులు పేల్టాకి బాగానే ఉంటాయి, కానీ మరి ఎక్కడైనా ఓకే కానీ వంగదోటపాడు మాత్రం కాదన్నట్టుగా కేసీఆర్ గారి తీరు ఉంటుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేయడం అయితే జరిగింది. ఇక బెంగాల్ ప్రచారానికి తెర. రెండో విడతలో టీఎంసీ కంచుకోటలో మమతో బ్యానర్ బీజేపీ హోరాహోరీ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులు మోగబోయాయి. చివరి రోజు ప్రధాన పార్టీలు ప్రచార సభలతో హోరెత్తిచ్చే ఎన్నికల హామీలతో ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈ నెల 29న రెండో విడతలో భాగంగా 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా మరి 1448 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 3,21,73,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఇందులో మరి 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది మహిళలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం 41,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటైతే చేసింది. ఈసారి పశ్చిమ బెంగాల్ యొక్క ఎన్నికల్ని మమతా బెనర్జీకి అంత ఈజీ అయితే కాదు, మరి బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది రెండో విడత మరి జరగనుంది. ఎన్నికలు పోలింగ్ డే 29న ఉండబోతుంది. ఇక తెలంగాణ జైళ్ల శాఖలో సంస్కరణలు, ఖైదీల పునరావాసమే లక్ష్యం జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలియజేశారు. తెలంగాణ జైళ్ల శాఖలో సంస్కరణలు అమలు చేసి ఖైదీల సంక్షేమం, పునరావాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు. సోమవారం వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు జైళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నర్సంపేట మండలం ఖానాపూర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 32వ మైనేషన్ ఫిల్లింగ్ స్టేషన్లో డీజీ సౌమ్య మిశ్రా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షాకాలం పూర్తి చేసుకుని విడుదలైన ఖైదీలకు గౌరవప్రదమైన ఉపాధిని కల్పించి వారు సమాజంలో తిరిగే స్థిరపడేలా చేయడమే ఈ పెట్రోల్ బంక్ల ముఖ్య ఉద్దేశమని, ఇవి కేవలం వ్యాపార కేంద్రాలు మాత్రమే కాదని మాజీ ఖైదీలకు సమాజంపై విశ్వాసం కల్పించి గౌరవంగా బతకడానికి ఇచ్చే రెండవ అవకాశమని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులను ఆమె అభినందించారు. అనంతరం నర్సంపేటలో మహిళా ప్రత్యేక జైలును డీజీ సందర్శించారు. మరి జైల్లోని బ్యారక్లు, భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు, వైద్య సేవలు, ఖైదీలకు అందుతున్న ఆహార నాణ్యతను ఆమె నిశ్చితంగా పరిశీలించారు. మహిళా ఖైదీలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులు, సమస్యలు